ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ మకర రాశి వారి జ్యోతిష బలం మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. మరి జ్యోతిష బలం ఎలా ఉందో, విశేష యోగం. అలాగే ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2024వ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. అలాగే ఈ మార్చి నెల మహాశివరాత్రి యోగ బలం ఎలా ఉందో, అలాగే హోళికా పౌర్ణమి బలం వారి పేరు మీద మకర రాశి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మకర రాశి జాతకానికి అధిపతి ఉండడం మాత్రం ముఖ్యంగా మాత్రం శనేశ్వరుడు ఉన్నాడండి. గవ్వలు 6 గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా మాత్రం శ్రవణ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ధనిష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4 అయితే ఇబ్బంది పెట్టేవారు 8 మంది ఉంటారు. కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి. నమ్మిన వారి వలన ఇబ్బందులు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. రావాల్సిన ధనం టైంకి అందదు. ధనం ఇస్తున్న వారు మాత్రం టైం వారి పేరు మీద మాత్రం తెప్పుసుకుని తిరిగే అవకాశం ఉంటుంది. ధనపరంగా వీరికి ఏదో రకంగా ధనం అందుతుంది కానండి, పనులు మాత్రం చాలా వరకు మందకోడితనంగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో గవ్వల శాస్త్ర ప్రకారం చూడాలంటే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి. ఏ పని చేసినా అంటి ముట్టనట్టే ఉంటుంది. ఒకటి చేయాలనుకుంటారు, ఒకటి అవుతుంది. ముఖ్యంగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో మంచిగా ఉండదు. సంతాన విషయంలో కూడా ఇబ్బందులు చికాకులు చాలా ఉంటాయి. అలాగే అన్నదమ్ముల విషయంలో దాయాదుల విషయంలో కూడా చికాకులు చాలా ఉంటుంది. ఏ కార్యం తలపెట్టినా కూడా మాత్రం అయినట్టే అవుతుంది. చివరి టైంలో మాత్రం చాలా వరకు నిదానంగా అవుతుందండి. మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం శనేశ్వరుడు శని అధిపతి నడుస్తుందండి వారి పేరు మీద. శని అధిపతి మకర రాశికి. శనేశ్వరుడు మందగోడితనం ఉన్నది వీరి జాతకంలా. కంటక శని నడుస్తుంది వీరికి. కంటక శని నడుస్తున్న గవ్వల శాస్త్ర ప్రకారం 6 గవ్వలు పడ్డాయి. కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా వరకు ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. అవకాశాలు వచ్చినట్టే ఉంటాయి. చివరి టైంలో చేజారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఉన్నవారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, శనేశ్వరుని పూజ చేయించడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానం చేయటం, పూజ, జపం, హోమం చేయించడం చాలా వరకు మంచిది. పనులన్నీ ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఉంటాయి కాబట్టి మహాగణపతి పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వీరి జాతక బలానికి వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశం ఉంది. నిదానంగా అయినా సరే చాలా వరకు మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహమైన వారికి భార్యాభర్తల విషయంలో కొన్ని గొడవలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. వ్యవసాయదారులకు మాత్రం నల్ల భూమిలో వ్యవసాయం చేసేవారు కలిసి వస్తుంది. ఎరుపు భూమిలో చేసేవారికి ఇబ్బందులు వస్తాయి. రేగడి భూమిలో చేసేవారికి అంతగా అనుకూలత ఉండదు. పండ్ల తోటలు దారి వారికి సరి సమానం ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి మాత్రం జీవరాశులు వ్యాపారం చేసేవారికి మాత్రం మందగోడితనం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ మకర రాశి వారికి మొదటిసారి 6 గవ్వలు పడ్డాయండి. రెండవసారి ఎన్ని గవ్వలు పడతాయో చూద్దాం. రెండవసారి గవ్వలు వేస్తే 7 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి కేతు మహారదశ. మకర రాశి వారి జాతకానికి కేతు మహారదశ చెప్పాలంటే జన్మ జాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగం నడుస్తుంది వీరి జ్యోతిష్య బలంలో. కానీ మాత్రం కేతు మహారదశలో మంచి నడుస్తుంది. వీరి పేరు మీద శుభయోగంలో నడుస్తుంది కాబట్టి ఎన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చినా మాత్రం, ప్రాణ నష్టాలు వచ్చినా, ధన నష్టం వచ్చినా, కుటుంబ నష్టం వచ్చినా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు మాత్రం విపరీతంగా మంచినీటి లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రతి పని ధనంతో కూడి ఉంటుంది వీరి జాతక బలానికి.
మకర రాశి వారి జాతకుల పట్టుదల చాలా ఉంటుంది. శ్రావణ నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రాలకు ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆటంకాలు ఉంటాయి. ఉత్తరాషాఢ వారికి మాత్రం శుభ యోగ బలం ఉంటుంది. వీరికి శనివారం అనుకూలం. శనేశ్వరునికి మాత్రం నల్ల నువ్వుల తైలంతో మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. కాలభైరవ అష్టమి టైంలో మాత్రం కాలభైరవుడు పూజ చేయటం చాలా మంచిది. గృహ నిర్మాణం, ఇల్లు కట్టడం, కొనడం, తీసుకోవడం దాంట్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అంశ భారీగా ఉంది. నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు కొద్దిగా తొలగే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పటివరకైతే 13 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మకర రాశి వారి పేరు మీద. మొదట 6 గవ్వలు పడ్డాయి, తర్వాత 7 గవ్వలు పడ్డాయి, 13 గవ్వలు. శుక్ర మహర్దశి, కేతు మహర్దశి గవ్వలు పడ్డాయి. మూడవసారి కూడా 7 గవ్వలు పడ్డాయండి. 7వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం ఖచ్చితంగా వీరు మాత్రం చాలా వరకు అనుకూలమైన ఉంటుందండి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వివాహం కాని వారికి వివాహ బలం కలిసి వస్తుంది. ఆరోగ్యంలో బాగలేను అన్న వారికి ఆరోగ్యంలో మాత్రం చాలా వరకు స్వస్థత లభించే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యల ఆటంకాలు ఉన్నా కూడా మాత్రం కొద్దిగా తొలగే అవకాశం ఉంటుంది. కొద్దిగా మతిమరుపు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ధనం పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే శనేశ్వరుని ధ్యానం చేయటం, శనేశ్వరుని పూజ చేయించడం, శాంతి చేయించడం చాలా అత్యవసరమైన విషయమండి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఇది జాతకానికి చూడాలంటే మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా గురు, రాహు, కేతు 3 గ్రహాలు మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం ఇప్పటివరకు 20 గవ్వలు పడ్డాయండి. ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయి, 9 గవ్వల తర్వాత 7 గవ్వలు, ఇప్పుడు 7 గవ్వలు, మొత్తం 20 గవ్వలు పడ్డాయి. 20 గవ్వలు అంటే మాత్రం శూన్యం పక్కన పెడితే 2 మిగులుతుందండి. చంద్రమహారదశ శ్రావణ నక్షత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చికాకులు పడుతున్న వారికి ఆ చికాకులు తొలగుతాయి. మహాశివరాత్రి ఘడియల కానీ, హోళికా పౌర్ణమి ఘడియల కానీ ఖచ్చితంగా వీరు మాత్రం యథావిధిగా మాత్రం నమ్మిన దేవతల్ని, ఆ టైంలో నడిచే దేవతల్ని పూజ, శాంతి చేపించుకోవడం చాలా వరకు ఫలితాలు కనబడతాయండి. శుభం భూయత్.